ముఖ్యంగా మీరు సర్పంచ్ ఎన్నికల్లో పోరాడిన తీరు చూసిన తర్వాత మొన్న మీ మంత్రి గారు చెప్పింది అక్షర సత్యం అని చెప్పి మా అందరికి కూడా అర్థమైంది. ఆయనకి ఇప్పటికే జ్ఞానోదయం అయింది. ఇప్పుడు మీకు మాకు కొల్లాపూర్ ప్రజలకు కూడా స్పష్టత వచ్చిందని నేను అనుకుంటా ఉన్నాను. మంత్రి కృష్ణారావు గారు ఆ మధ్యన ఆదిలాబాద్ జిల్లాలో ఆడినో పోయినాడు. పోతే అక్కడ వాళ్ళు అడిగినారు కృష్ణారావు గారిని, సార్ మాది రెవెన్యూ డివిజన్ చేయాలా మాది అని చెప్పి ఏదో కోరిక కోరినారు. కోరితే కృష్ణారావు గారు మరి ఆ రోజు ఏం మూడ్లో ఉన్నాడో ఏం ఆలోచించుకున్నాడో కానీ చాలా స్పష్టంగా చెప్పినాడు. ఏమని, మళ్ళీ మా ప్రభుత్వం వస్తుందో రాదో నాకు తెలియదు, మళ్ళీ నేను గెలుస్తానో లేదో నాకు తెలియదు. ఆయనకు తెలియదేమో కానీ కొల్లాపూర్ ప్రజలకు తెలుసు, మళ్ళీ గెలిచే సమస్య లేదు, ఖచ్చితంగా ఈసారి ఓడగొట్టేది పక్కా. ఎందుకంటే నేను ఆయన మీద ఏదో కోపంతో చెప్పట్లేదు, ఆయన మీద వ్యక్తిగతంగా నాకు కోపం ఉండాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. ఎందుకు గెలవరు అంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ఒక్క మాటలో చెప్పేయచ్చు. రామాయణం గురించి చెప్పండి అంటే కట్టే, కొట్టే, తెచ్చే, మూడు ముక్కల్లో చెప్పొచ్చు. అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్లలో వీళ్ళ పనితీరు ఎట్లా ఉంది అని అడిగితే ఎగవేతలు, కూల్చివేతలు, పేల్చివేతలు తప్ప చేసింది అయితే ఏమీ లేదు. ఎగవేతలు అంటే 420 హామీలు ఇచ్చి 6 గ్యారెంటీలని అలవిగాని మాటలు చెప్పి అడ్డమైన అబద్ధాలు చెప్పి కుర్చీలో కూర్చున్నారు. కుర్చీలో కూర్చున్న తర్వాత ఏం చేస్తున్నారు 2 ఏళ్ల నుంచి నాకంటే బాగా మీకే తెలుసు. ఊర్లలో ఎంత అవస్థలు పడుతున్నారు రైతులు మీకు తెలుసు. ఇక పేల్చివేతలు, మనమేమో చెక్ డ్యాములు కట్టినాం, ప్రాజెక్టులు కట్టినాం. మీ దగ్గర నార్లాపూర్ రిజర్వాయర్ కట్టి కేసీఆర్ గారు స్వయంగా వచ్చి బటన్ ఒత్తి ఆ పంపు చాలు చేసి నీళ్లు 145 మెగావాట్ల పవర్ ఉండే పంపు పెట్టి నీళ్లు కృష్ణా నీళ్లను మీకు ఇచ్చే ప్రయత్నం కేసీఆర్ గారు చేసినారు. మా ఆల వెంకటేశ్వర రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు. ఒక్క దేవరకద్ర నియోజకవర్గంలో 36 చెక్ డ్యాములు కట్టినారు కేసీఆర్ గారు. ఒకటే నియోజకవర్గం నేను చెప్పేది. అట్లా ప్రతి నియోజకవర్గంలో అద్భుతమైన పనులు జరిగినాయి. మనమేమో ఆ పని చేసినాం, నిర్మాణం చేసినాం, వీళ్ళేమో విధ్వంసం చేస్తున్నారు. ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా సరే చెక్ డ్యాములు కట్టాలి, చెరువులు కట్టాలి, నీళ్ళు ఇవ్వాలి అనే పద్ధతిలో ఆలోచించిన ప్రభుత్వాలను చూసినాం. కానీ మేడిగడ్డను పేల్చేయాలి, చెక్ డ్యాములను పేల్చేయాలి, అవసరమైతే ఆ బ్యారాజీని కూలగొట్టైనా సరే రాజకీయంగా లాభం పొందాలి అనే వికృతమైన ఒక కుసంస్కారమైన ప్రభుత్వం, కుసంస్కారమైన పార్టీ బహుశా భారతదేశ చరిత్రలో ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఇక మీకు తెలుసు, కూల్చివేతలు అయితే మీరు చూస్తూనే ఉన్నారు. ఎంత పెద్ద ఎత్తున పేదల ఇండ్లు కూలగొడుతున్నారు ఇలా రాష్ట్రంలో మీరు చూస్తూ ఉన్నారు. ఒక్క దగ్గరని కాదు, మహబూబ్ నగర్తో ప్రారంభమైంది. నాకు గుర్తున్నది, అక్కడ పాపం దివ్యాంగులు కొంతమంది కాళ్ళు చేయాలి సక్క లేనోళ్ళు వాళ్ళ కాలనీ కట్టుకుంటే వీళ్ళ ప్రభుత్వం వచ్చినాక మొట్టమొదటిసారి కూలగొట్టిందే ఆ దివ్యాంగుల కాలనీలో పోయి మొత్తం ఇళ్ళని కూలగొడితే మా సీనన్న పోయి వాళ్ళందరికీ అన్నం పెట్టి పాపం ఎండకు ఎండుతూ వానకు నానుతుంటే పోయి వాళ్లకు ఆశ్రయం ఇచ్చి కాపాడినాడు శ్రీనివాస్ గౌడ్ గారు. ఈ ప్రభుత్వం ఈ 2 ఏళ్లలో సాధించింది మాత్రం శూన్యం. తమ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి, తమ చేతగాంతనాన్ని కప్పిపుచ్చుకోనికే వీళ్ళు కొత్త పల్లవి అందుకున్నారు. ఏమంటారు ఏమని అడిగితే, ఏమైందయ్యా రేవంత్ రెడ్డి గారు 6 గ్యారెంటీలు ఎందుకు అమలు చేయట్లేదు, నెలకు 2,500 రూపాయలు ఇస్తానంటివి కదా మహిళలకు, ఎందుకు ఇస్తలేవు, 100 రోజుల్లో ఇస్తానంటివి, మరి ఇప్పటికే 25 నెలలు అయిపోయింది, 700-800 రోజులు అయిపోయింది, ఎప్పుడు ఇస్తావు అంటే ఒక్కటే పట్టుకున్నారు ఇంకా డైలాగ్. కేసీఆర్ అప్పులపాలు చేసిపోయినాడు, రాష్ట్రం దివాలా తీసింది, కేసీఆర్ అప్పులపాలు చేసిపోయినాడు. మేము ఇక్కడేదో లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినాం, లంకె బిందెలు లేవు, మేము ఢిల్లీకి పోతే మమ్మల్ని దొంగలాగా చూస్తున్నారు, చెప్పులు ఎత్తుకుపోతాను అనుకుంటున్నారు నన్ను చూస్తుంటే, కాబట్టి నాకు ఎవరు అపాయింట్మెంట్ ఇస్తలేడు. ఒక మాట మాత్రం మీకు చెప్పాలా, ఎందుకంటే మీ మంత్రి గారు కూడా అదే అబద్ధం చెప్తా ఉన్నాడు. జూపల్లి నేను చూసినామన్నా, ఇదే జూపల్లి ఆనాడు కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడినాడో మీ దగ్గర వీడియోలు అన్నీ ఉన్నాయి, లేకపోతే నేను పంపిస్తా, ఉన్నాయా? ఇదే మనిషి ఇవాళ అవకాశం కోసం అవకాశవాదంతో కాంగ్రెస్లో పోయి ఆయనకు టికెట్ ఇవ్వకపోతే మనం హర్షవర్ధన్ రెడ్డి గారికి టికెట్ ఇస్తే కేవలం అవకాశవాదంతో పోయి ఇవాళ కేసీఆర్ గారిని తిట్టేంత పెద్దోడైపోయినాడు. ఒకనాడు కేసీఆర్ గారిని దేవుడు మా పాలమూరుకని పొగిడిన జూపల్లి ఇవాళ కేవలం స్వార్థం, కేవలం రాజకీయం కోసం అడ్డమైన అబద్ధాలు రేవంత్ రెడ్డి గురించి ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. రేవంత్ రెడ్డి దేవుడు, ఇంద్రుడు, చంద్రుడు, ఆయన పదవిని కాపాడుకోనికే. ఎవరికి దేవుడు రేవంత్ రెడ్డి, ఎవరికి ఇంద్రుడు, ఎవరికి చంద్రుడు? ఏది మోసం చేసి మొత్తం రైతులందరినీ ఒకరినిద్దరిని కాదు రైతులందరినీ మోసం చేసినాడు కదా. ఎన్ని మాటలు చెప్పినాడు కేసీఆర్ గారు. 2 పంటలకు రైతు బంధు ఇస్తే 3వ పంటకి ఇవ్వాలా అన్నాడు. 3వ పంటకి ఇవ్వవా నువ్వు రైతు బంధు అని మాట్లాడినాడు. మళ్ళీ ఇవాళ పరిస్థితి ఏంది? కేసీఆర్ గారు ఉన్నప్పుడు బ్రహ్మాండంగా మీరు అడగకుండానే నాటేసే కాలం వచ్చిందంటే చాలు ఫోన్లు టింగు టింగుమని మోగేది. 11 సార్లు 73,000 కోట్ల రూపాయలు 70 లక్షల రైతుల ఖాతాల్లో
మీరు అడగకుండానే దరఖాస్తు పెట్టకుండానే పడ్డాయి. ఈరోజు ఏంది పరిస్థితి? రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఒకటే ఒక్కసారి రైతు భరోసా ఇచ్చింది. ఒకే ఒక్కసారి. మొదటిసారి మనం కూడబెట్టిందే రైతు బంధు ఎలక్షన్లు అప్పుడు ఆపి, ఎలక్షన్లు అయినాక యాజ్ ఇట్ ఈజ్ అదే 5,000 ఇచ్చినారు. అది కేసీఆర్ గారు ఇచ్చింది తప్ప వీళ్ళు ఇచ్చింది కాదు. ఆ తర్వాత 2 సార్లు ఎగ్గొట్టినారు. మొన్న ఒకటే ఒక్కసారి రైతు భరోసా అని పేరు పెట్టి, అది కూడా 15,000 ఇస్తామని చెప్పి 12,000కి కటింగ్ పెట్టి ఒక్కసారి మొన్న 6,000 రూపాయలు ఇచ్చినారు. ఒకటే ఒక్కసారి. 2 ఏళ్లలో ఇచ్చింది ఒకే ఒక్కసారి. నికార్సుగా చెప్పాలంటే ఇది ఇలా రైతు పరిస్థితి. సరే, ఇక రైతు భరోసా పక్కన పెడితే, రైతు బంధు పక్కన పెడితే, ఇలా రైతుల అవస్థ ఇప్పుడే హర్షవర్ధన్ రెడ్డి గారు చెప్పినారు. క్రాప్ హాలిడే ప్రకటించే దుస్థితి, యూరియా కోసం లైన్లలో యుద్ధాలు చేసే పరిస్థితి. నేను చెప్తుంది అబద్ధమా? మీరు చూస్తున్నారు గ్రామాల్లో. మీరు చూడండి ఒక్క మాట, లైన్లు కడుతున్నారు, చెప్పులు లైన్లో పెడుతున్నారు రైతులు. మరి అవన్నీ పేపర్ వాళ్ళు ఫోటోలు తీసి, మా తమ్ముళ్ళు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. మరి తప్పించుకోవాలా? ఏం చేయాలా? అందుకే కొత్త ఉపాయం పన్నినాడు రేవంత్ రెడ్డి గారు. కొత్త ఉపాయం కనిపెట్టినాడు. ఏమని? ఇక షాప్లో కాదు, యాప్లో ఇస్తా అన్నాడు. షాప్లో ఇయ్యడంట యూరియా, యాప్లో ఎప్పుడు ఉంటుంది యూరియా? ఆడ షాప్లో ఉంటేనే కదా ఉండేది. ఈడ షాప్లో ఉంటేనే కదా యాప్లో ఉండేది. అది లేదంట. కానీ ఇప్పుడు ఇంకొక కొత్త ఆలోచన, యూరియా కార్డు అంటే ఇప్పుడు ఈ గ్యారంటీ కార్డులు అయిపోయినాయి. గ్యారంటీ కార్డులు మొత్తం అయిపోయినాయి అంటే, ఇంకా అన్నీ అమలు అయిపోయినాయి, అన్నీ జరిగిపోయినాయి. ఇప్పుడు యూరియా కార్డు ఇస్తారంట. నేను ఒకటే అడుగుతున్నా, ఆలోచించమని కోరుతున్నా మా కొల్లాపూర్ రైతన్నలందరినీ, రైతు బిడ్డలందరినీ. కేసీఆర్ గారు 10 ఏళ్ళు ప్రభుత్వాన్ని నడిపినప్పుడు ఒక ఆటోవాడికి డబ్బులు ఇస్తే బాయికాడికి వచ్చి బంగారం వలే 6 కావాలంటే 6, 10 కావాలంటే 10 బస్తాలు వేసిపోయిన మాట యాదుకుందా? వాస్తవమేనని చెప్పేది. మరి కేసీఆర్ ఉన్నప్పుడు యూరియా కోసం కుస్తీలు లేవు, విత్తనాల కోసం పోటీలు లేవు, కరెంటు కష్టాలు లేవు, క్రాప్ హాలిడే లేవు, రైతు బంధు కోసం ప్రభుత్వం వైపు తిరిగి చూసే అవసరం లేదు. ఇవి ఏవీ లేకుండా, కడుపులో చల్లగదలకుండా రైతన్నను మరి కంటికి రెప్పలా కాపాడుకున్నాడా లేదా కేసీఆర్ గారు? ఇలా అట్లాంటి కేసీఆర్ గారు మరి మన కోసం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని తలపెడితే 90% పనులు పూర్తి చేసి, మీ నార్లాపూర్ కాడికే వచ్చి ఒక పంపు కూడా ఆన్ చేసి నీళ్లను, కృష్ణా నీళ్లను ఆ ప్రాంతానికి చూపెడితే 2 ఏళ్ళు అయిపోయింది రేవంత్ రెడ్డి గారు వచ్చి. 90% పని పూర్తయింది, కేవలం 10% మాత్రమే మిగిలింది. ఏనుగెళ్ళింది తోక చిక్కింది అన్నట్టు తోక మాత్రమే మిగిలింది. రిజర్వాయర్లు మీ కళ్ళ ముంగట కనబడుతున్నాయి కదా. నార్లాపూరు, కరివెన, వట్టెము, ఏదుల, ఉద్దండాపూరు రిజర్వాయర్లు అన్నీ పూర్తయి రెడీగా ఉన్నాయి. ఈయన చేయాల్సింది ఏంది? మనం అప్పటికే కాలువలకు కూడా టెండర్లు పిలిచినాం. ఈయన రాగానే ఆ టెండర్లు రద్దు చేసినాడు. రద్దు చేస్తే చేసినాడు, మళ్ళీ పిలవచ్చు కదా. 10 పైసలతో అయిపోయేదానికి ఇవాళ పని చేయకుండా ఎందుకు చేయట్లేదు? తొందరగా చేస్తే కేసీఆర్కు పేరు వస్తుంది. పాలమూరు రంగారెడ్డి కేసీఆర్ గారు కట్టిండని చెప్పి యాద్ చేసుకుంటారు. కేసీఆర్కు పేరు వస్తుంది, వాళ్ళ పాత బాస్కు కోపం వస్తుంది. వాళ్ళ పాత బాస్ ఎవరో తెలుసు కదా మీకు. ఆయన కోపం వస్తుంది. నువ్వు మా నీళ్ళు ఎట్లా తీసుకుపోతావురా, నువ్వు మా చెంచగాడు లెక్క ఉండాలి కానీ పెద్దోళ్ళలాగా యాక్టింగ్ చేస్తున్నావు ఏంది? ఆయన కోపం వస్తూ ఊరుకుంటాడా? అందుకే ఆ భయంతో ఇవాళ మొత్తానికైతే కాలమూరును ఎండబెట్టే ప్రయత్నం, పండబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఎప్పుడు అంటూ ఉంటాడు, పండబెట్టి తొక్కుతా అంటాడు. రేవంత్ రెడ్డి డైలాగ్ అది. నిజమే, ఇలా పాలమూరును పండబెట్టిండు, రైతులను తొక్కుతున్నాడు. ఎక్కడలోనే అక్కడ. మీరు జూరాల కాడ పోయి చూడండి, అక్కడ మొత్తం క్రాప్ హాలిడే. నిన్న మొన్న పోయినారు మా నాయకులందరూ కలిసి, జూరాలకు పోయినారు. పోయి చూస్తే నీళ్లు లేవు. నీళ్లు లేక క్రాప్ హాలిడే అక్కడ కూడా డిక్లేర్ చేసినారు. కానీ ఇలా రేవంత్ రెడ్డి వితండవాదం చేస్తున్నాడు. ఆయన ప్రభుత్వం జూరాలనే కట్టేది ఉండే, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం. నీళ్లు లేని కాడనే మోటార్లు పెట్టేది ఉండే. ఎవడన్నా తెలివైనోడు రైతు నీళ్లు లేని కాడ మోటార్లు పెడతాడే? ఎవరన్నా వ్యవసాయం మీద అవగాహన ఉన్నోడు పెడతాడా? ఇంకా మా కర్మ ఏంటంటే, మేము కొంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళం ఎమ్మెల్యేలు ఉన్నాం. మా కర్మ ఏంటంటే రేవంత్ రెడ్డి కాడ నీటి పాటలు నేర్చుకోవాలట మేము పోయి అసెంబ్లీకి. ఏ రేవంత్ రెడ్డి? దేవాదుల ఏ బేసిన్లో ఉందో తెలియని రేవంత్ రెడ్డి, ఏ వాగు ఏడుందో తెలియదు, ఏ వంక ఏడుందో తెలియదు, ఏ నది ఏడుందో తెలియదు. పోనీ అది కూడా కాదు, ఇంకా దారుణం ఏంటంటే బచావత్ అవార్డు ఏందో తెలియదు, బచావత్ ట్రిబ్యునల్ ఏందో తెలియదు, బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏందో తెలియదు, గోదావరికి ఏందో తెలియదు, కృష్ణకి ఏందో తెలియదు. ఈ మహానుభావుడు అంట వచ్చి మాకు చెప్తారంట నీళ్ళ మీద. బాక్రా నంగల్ ఒక ప్రాజెక్ట్ ఉంటుందన్న. మనం ఎట్లయితే ఇక్కడ కట్టుకున్నామో కాళేశ్వరం లెక్క, బాక్రా నంగల్ అని నెహ్రూ గారి టైంలో అక్కడెక్కడో హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది. అది అక్కడ ఉత్తర భారతదేశంలో అక్కడ ఆ మూలకి హిమాలయాల కాడు ఉంటుంది. మొన్న రేవంత్ రెడ్డి గారు స్వాతంత్ర దినోత్సవం రోజు ఉపన్యాసం ఇచ్చిండు. అది చూసి ఏడ దుంకి సావాలని అర్థం కాలే మాకు. బాక్రా నంగల్ ప్రాజెక్టు తెలంగాణలో ఉన్నదని చెప్తున్నాడు ఆయన. ఇక ఈయన అంట మాకు వచ్చి
మాకు నదుల గురించి మాకు నీళ్ళ గురించి ఏది కేసీఆర్ గారికి వచ్చి అది ఇంకా ఈ పార్టీ దానికి కేసీఆర్ నువ్వు రా అసెంబ్లీకి ఏది ఈయన కాడ నేర్చుకోవాలా బాక్రానంగల్ యాడున్నది లేకపోతే చెక్ డ్యామ్ని ఎట్లా బేల్ చేయాలా మేడిగడ్డను ఎట్లా బేల్ చేసినాం ఇవన్నీ చూపెట్టనీకే పీపీటీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారంట. దయచేసి మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, కొల్లాపూర్లో మీ అందరితో ఒకటే ప్రార్థన. సరే జరిగింది మనం ఎందుకు ఓడిపోయినాం 2023లో ఏ కారణం చేతనో మహబూబ్నగర్ జిల్లాలో కేవలం 2 సీట్లు వచ్చినాయి, నడిగడ్డలో, గద్వాల, అలంపూరు, మిగతా 12 కూడా మనం ఓడిపోయినాం. కొన్ని చోట్ల మీ వాళ్ళు కూడా ఏమనుకున్నారంటే పోతే మా హర్ష ఓడిపోతాడులే కానీ కేసీఆర్ గారు ఉంటాడులే అనుకున్నారులే కొల్లాపూర్లో కూడా పోతే హర్ష పోతాడేమో కానీ అనుకున్నారు. అట్లా చాలామంది అనుకున్నారు. అట్లా పక్కన నార్కర్నూలు అనుకున్నారు, కల్వకుర్తులు అనుకున్నారు, కోడంగల్లో అనుకున్నారు, మిగతా 12 నియోజకవర్గాలు అనుకునే వరకు కేసీఆర్ గారి పదవి కూడా పోయింది, మొత్తానికి పార్టీ కూడా ఓడిపోయింది. అందుకే ఈసారి దండం పెట్టి మీకు చెప్పేది ఏమంటే సర్పంచ్ ఎన్నికల్లో నిజంగా కూడా చాలా గొప్ప ఫలితాలు మీరు సాధించారు కొల్లాపూర్లో. మంత్రి గారి దౌర్జన్యం, ఆయన మనస్తత్వం అంతా కూడా మాకు తెలుసు. ఇప్పుడు హర్ష అంటున్నాడు మీరు రావాలా అని. నేను ఒకసారి కాదు 2 సార్లు వచ్చిన కొల్లాపూర్కి. ఏది ఒకసారి మల్లేష్ యాదవ్ చచ్చిపోతే వచ్చిన, ఇంకోసారి శ్రీధర్ రెడ్డి గారు చచ్చిపోతే కూడా వచ్చినాం. నేను ప్రవీణ్ గారు మేమందరం వచ్చినాం. వచ్చి శ్రీధర్ రెడ్డి గారు చనిపోయిన రోజు అయితే దాదాపు 5-6 కిలోమీటర్లు నడిచినాం. అక్కడి నుంచి ఆ చిన్నంబాయి నుంచి వాళ్ళ ఊరు దాకా నడిచినాం. అట్లా మీకు కష్టం ఎప్పుడొచ్చినా తప్పకుండా మేమందరం వస్తాం, పార్టీగా వచ్చి మీకు అండగా నిలబడతాం. ఆ విషయంలో అనుమానం వద్దు. కానీ మీతో ఒక్కటే ప్రార్థన, కేసీఆర్ గారు ఎవరికైనా టికెట్ ఇస్తే, ఎవరికైనా బీఫామ్ ఇస్తే ఈ కాడ నుంచి మనం లెక్కలు పెట్టొద్దు. ఈ కాడ నుంచి ఆయన మంచోడా, ఆయన పొట్టిగున్నాడా, పొడుగున్నాడా, ఆయన గడ్డం ఉన్నదా, మీసం ఉన్నదా, వద్దు. కేసీఆర్ గారు మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి కావాలి అంటే రేపు ఎంపీటీసీ ఎన్నికైనా, జెడ్పీటీసీ ఎన్నికైనా, కౌన్సిలర్ ఎన్నికైనా కారు గుర్తు మీద ఎవరైనా వస్తే ఇక నేను కేసీఆర్కి వేస్తున్నాను చెప్పి కళ్ళు మూసుకొని వత్తేయాలంతే. ఉంటాయి, ప్రతి ఊళ్ళో పంచాయతీలు ఉంటాయి, ప్రతి వార్డులో పంచాయతీలు ఉంటాయి, ప్రతి పట్టణంలో పంచాయతీలు ఉంటాయి, చిన్న చిన్న తాకట్లు ఉంటాయి. మనుషులం కదా, కొన్ని పంచాయతీలు ఉంటాయి. కానీ గుల్గాలే, అల్గాలే, అసంతృప్తి ఉంటే హర్ష దగ్గరకు వచ్చి కొట్లాడాలి. కానీ ఒకసారి టికెట్ ఇచ్చినాక మాత్రం, టికెట్ డిక్లేర్ అయినాక మాత్రం లోపల అనుకునేది. కానీ బయటికి మాత్రం ఒక్కసారి బయటికి వెళ్ళినామంటే అక్కడ ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళకి ఇగో ఈయననే కేసీఆర్ పంపించిన అభ్యర్థి, ఈయననే కారు గుర్తు మీద ఉన్నాడు, ఈయనకే మేము నిలబడతాం. అందుకే నేను ఎప్పుడు చెప్పేది గులుగుడే, గుద్దుడే, గులుగాల అలగాల. కుటుంబం ఉన్నప్పుడు అన్నీ ఉంటాయి. నాకు టికెట్ కావాలంటే కొట్లాడాలా. కానీ ఒక్కరికే వస్తుంది కదా టికెట్, ఒకరికే వస్తుంది కదా బీఫామ్. చింపి 4గురికి అయితే ఇయ్యలేం కదా, చింపితే మళ్ళీ చెల్లదు, అది కూడా తెలుసు మీకు. కాబట్టి కొల్లాపూర్ మున్సిపాలిటీలో కానీ జిల్లా పరిషత్లో కానీ మీరు మంచి విజయాలు సాధించాలని, హర్షవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో మీరు పురోగమించాలని, చక్కగా రేపటి రోజున హర్ష కూడా మీకు అండగా మరింత ఎక్కువ టైం కొల్లాపూర్లో గడపాలని, అది కూడా చెప్తున్నాను, గడపాలని, ఎక్కువ మీ మధ్యలోనే ఉండాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మొన్నటి ఎన్నికల్లో అభ్యర్థుల విజయం కోసం మరి కష్టపడ్డ ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సంక్రాంతి పండుగ తర్వాత తప్పకుండా కొల్లాపూర్లో మళ్ళీ కలుసుకుందామని